హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. చూడండి ఫ్రెండ్స్, ఫెడ్ ఈవెంట్ చాలా మేజర్ ఈవెంట్ అనేది మనందరికీ తెలిసిందే. అలాగే ఊహించినట్లే ఫెడ్ రేట్ కట్ కూడా చేసింది. 25 బేసిస్ పాయింట్స్ రేట్ కట్ చేయడం అనేది జరిగింది. మరి అలాగే ఫర్దర్గా గైడ్ లైన్స్లు ఎలా ఇచ్చింది. కానీ యుఎస్ మార్కెట్లు అయితే కనుక ఫెడ్ అవుట్కమ్ వచ్చిన తర్వాత పేక మేళలాగా కూలిపోయింది. సో యుఎస్ మార్కెట్ని బల్లుకం పేకాటాడింది అని చెప్పచ్చు. మరి దాని ఇంపాక్ట్ ఈరోజు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ మీద ఎలా ఉండొచ్చు. అలాగే గిఫ్ట్ నిఫ్టీ చూస్తే కనుక 23,871, సో ఆ రౌండ్ నెంబర్ దగ్గర మోరల్లెస్ ఏంటంటే టచ్ ఆడుతూ ఉంది. మరి అంతలా గ్యాప్ డౌన్ అయితే మార్కెట్ యొక్క పరిస్థితి ఏంటి, ఇన్వెస్టర్స్ యొక్క పరిస్థితి ఏంటి, బ్రాడర్ వ్యూ ఆఫ్ ది స్టాక్ మార్కెట్ ఏదైనా చేంజ్ అయ్యిందా, అసలు ఫెడ్ రేట్ కట్ చేస్తే పాజిటివ్ అవ్వాలి కదా, మరి ఎందుకని మార్కెట్ ఊస్టింగ్ అయ్యింది. సో ఆ విషయాల గురించి చూద్దాం. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ యొక్క కీ లెవెల్స్ ఏంటి, సో గిఫ్ట్ నిఫ్టీ ఏం చెప్తుంది, ఈ విషయాలు చూస్తూ మేజర్ నిఫ్టీలో హెవీ వెయిటెడ్ స్టాక్స్ అయిన రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంకు, టీసీఎస్ ఇత్యాది స్టాక్స్ యొక్క చార్ట్స్ ఏ డైరెక్షన్ ఇండికేట్ చేస్తున్నాయి, ఈ విషయాలతో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనంతో వీడియోని సింపుల్గానే ఎండ్ చేద్దాం. చూడండి మనసు, వీడియోలోకి వెళ్ళే ముందు సో మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేద్దాం. అలాగే కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళని నేను సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను, ఎందుకంటే ఒక 2-3 వీడియోస్ మన ఛానల్లో చూస్తే ఏంటంటే నచ్చి ఆటోమేటిక్గా మీ అంతా మీరే సబ్స్క్రైబ్ చేస్తారు. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు మాత్రం బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూడండి సార్, ఫెడ్ అప్డేటు మీకు ఎర్లీ మార్నింగ్ నేను లేవగానే పోస్ట్ చేశాను. సో ఏంటంటే రేట్ కట్ అంటే 0.25 అంటే 25 బేసిస్ పాయింట్స్ రేట్ కట్ చేశారు. సో ఇప్పుడు 4.50% ఉన్న వడ్డీ రేట్లు 4.25కి కట్ చేశారనమాట. సో అలాగే ఏంటంటే మనకి ఫైనాన్షియల్ ఇయర్ 25లో ఫర్దర్గా రేట్ కట్స్ అంటే ఫ్యూయర్ రేట్ కట్స్ ఉండొచ్చు అని చెప్పారు. సో మనం ఆల్రెడీ ఊహించిందే. ఫైనాన్షియల్ ఇయర్ 26 కల్లా ఏంటంటే సో ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 3%కి తేవటం అనేది ఫెడ్ యొక్క టార్గెట్గా కనిపిస్తూ ఉంది. కానీ ఇన్ఫ్లేషన్ డేటా సపోర్ట్ చేస్తేనే, అంటే డేటా ఫ్యూచర్లో డేటా సపోర్ట్ చేస్తేనే, ఇన్ఫ్లేషన్ డేటా సిపిఐ డేటా యుఎస్కి సంబంధించిన సిపిఐ డేటాలో కన్సిస్టెన్సీ ఉండి వాళ్ళ టార్గెట్ రేంజ్లో ఉంటేనే సో వాళ్ళు అనుకున్న రేట్ కట్స్ అనేవి చేయగలుగుతారు. లేకపోతే ఏంటంటే డైనమిక్గా డిసిషన్స్ మార్చాల్సి వస్తుంది. సో ఈ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, అయితే ఒక కంట్రీ గ్రో అవుతుంది అని చెప్పడానికి ఏంటంటే సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది తక్కువ అయ్యే కొద్దీ ఏంటంటే కంపెనీ గ్రో అవుతూ ఉంటుంది. బాగా డెవలప్డ్ అయిన కంట్రీస్ జపాన్ ఎట్లాంటివి చూడండి, మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది చూడండి మైనస్లో కూడా వెళ్ళిపోతుంది. సో అట్లా ఏంటంటే మనకి వడ్డీ రేట్లు కట్ చేయటం అనేది మనకి అంటే ఆ కంట్రీ యొక్క ఎకానమీకి బెనిఫిటే. వడ్డీ రేట్లు కట్ చేస్తే ఏంటంటే ఇక్కడ మార్కెట్లో ఏంటంటే పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది, సో డిమాండ్ పెరుగుతుంది. సో దట్ ఏంటంటే కంపెనీస్లో ఎర్నింగ్స్ మీద పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది, కంపెనీలు మంచి లాభాన్ని ఆర్జిస్తాయి. ఇవన్నీ ఊహించి రేట్ కట్స్ అప్పుడు ఏంటంటే జనరల్గా స్టాక్ మార్కెట్ పెరుగుతుంది. కానీ అనూహ్యంగా ఏంటంటే యుఎస్ స్టాక్ మార్కెట్లో ఏంటంటే పేకమేడలాగా కుప్పగూలిపోయింది. సో ఒకసారి చార్ట్లోకి వెళ్ళి స్టడీ చేద్దాం. నాస్డాక్ చార్ట్లోకి వెళ్ళి చూద్దాం, అలాగే డౌ జోన్స్ చార్ట్లోకి వెళ్ళి చూద్దాం. పదండి. చూడండి సార్, నాస్డాక్ చార్ట్ చూస్తే కనుక సో కంటిన్యూస్ ర్యాలీ. సో ఈ ఫెడ్ రేట్ కట్ని ఊహించి ఆల్రెడీ ర్యాలీస్ వచ్చాయన్నమాట. సో అయితే ఏంటంటే ఈ ఫెడ్ రేట్ కట్ న్యూస్ తర్వాత ఏంటంటే పాజిటివ్ కాబట్టి ఎక్కువ మంది రీటైల్ పీపుల్ బై చేద్దామనే మూడ్లో ఉంటారు. కానీ సో ఇనిషియేషన్స్ ఏంటంటే ఆల్రెడీ బై చేశారు కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారనే విషయం అర్థమవుతుంది. సో హ్యూజ్ సెల్ ఆఫ్ అంటే ఎక్కువగా బై చేసుకుంటా ఈ రీసెంట్గా తెగ ర్యాలీస్ వచ్చాయి కాబట్టి సో దాని తాలూకా ప్రాఫిట్ బుకింగే కనిపిస్తుంది తప్ప నాకేమీ చెడు కనిపించట్లేదు. కాకపోతే 3.56% డీప్ రెడ్ కాబట్టి ఏంటంటే ఈ ఫెడ్ చేసిన కామెంట్స్లో ఏదో ఒక పాయింట్ని నెగిటివ్గా చేసి భూతత్వంలాగా చూపించే ప్రయత్నం అనేది మీడియా చేస్తుంది. కానీ రేట్ కట్ చేసింది, ఫర్దర్గా రేట్ కట్స్ చేయబోతుంది. 26 కల్లా ఏంటంటే వడ్డీ రేట్లు 3%కి తీసుకురావాలనేది వాళ్ళ టార్గెట్ డేటా సపోర్ట్ చేస్తాయి. ఇవన్నీ కూడా రియల్లీ పాజిటివ్ ఫ్యాక్టర్స్. కాకపోతే ఏంటంటే యుఎస్ మార్కెట్లో ఆల్రెడీ ఆల్ టైమ్ హై దాటి వెళ్ళిపోయాయి. సో వీటన్నిటిని కూడా మార్కెట్ ఆల్రెడీ ఊహించింది కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ చేసుకుందనే విషయం అర్థమవుతుంది. సో అంతకు మించి నాస్డాక్లో కానీ డౌ జోన్స్లో కానీ నాకేమీ ప్రాబ్లం అయితే కనుక ఇండివిజువల్గా చార్ట్లో అయితే ఏమీ కనిపించట్లేదు.
ఈవెంట్ తర్వాత ఇమీడియట్గా జరిగే రియాక్షన్ని చూసి మోసపోవద్దు అని చెప్పి మరొకసారి చెప్తాను. నా వ్యక్తిగతమైన అభిప్రాయంగా చెప్తాను నాస్డాక్ గురించి. చూడండి ఫ్రెండ్స్, మరి అలాగే గిఫ్ట్ నిఫ్టీ ఏంటి అని అంటే, సో గిఫ్ట్ నిఫ్టీ ఎట్ ప్రెజెంట్ ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు 744, ఇప్పుడేమో 23,910 దగ్గర ఉంది. సో అట్లాగే ఏంటంటే ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా ఏంటంటే రెడ్లోనే ఉన్నాయి. యుఎస్ మార్కెట్లు అంత డీప్గా పడిపోతే ఏంటంటే ప్రపంచానికి పెద్దన్న కదా, దాని తాలూకా రియాక్షన్ ఆల్రెడీ మన ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా ఏంటంటే లాస్ట్ 2 days నుంచి ఏం బాగోలేదు కదా. అట్లాగేంటంటే ఈ యుఎస్ మార్కెట్లు అంతలా పడిపోయినప్పుడు ఏంటంటే సో అవి కూడా రెడ్లో ఓపెన్ అవ్వటం అనేది సో పెద్ద ఆశ్చర్యాన్ని ఏం కలిగించదనమాట. సో అయితే మనం చూడాల్సింది ఏంటంటే నిఫ్టీ యొక్క టెక్నికల్ చార్ట్. సో నిఫ్టీ యొక్క టెక్నికల్ చార్ట్ చూడండి ఫ్రెండ్స్, మీరు వీడియో చూస్తుంటే కనుక రీసెంట్ వీడియోస్ అన్నింటిలో కూడా మనం మార్క్ చేసిన లెవెల్ 23,866, 23,260. మీరు గిఫ్ట్ నిఫ్టీ నేను పోస్టింగ్ల ప్రకారం మీరు గిఫ్ట్ నిఫ్టీ చూస్తుంటే అంటే మీరు గిఫ్ట్ నిఫ్టీ కనుక చూస్తుంటే కనుక అది ఎక్కడ ఉంది అని అంటే చూడండి, మనం మార్నింగ్ లేచేటప్పటికి అంటే లాస్ట్ నైట్ క్లోజ్ అయిన ప్రైస్ 23,871 గిఫ్ట్ నిఫ్టీ. చూడండి నిఫ్టీ యొక్క లెవెల్ కూడా మనం 23,866 అరౌండ్ మనం జోను డ్రా చేసుకుంది. అయితే బ్యాంక్ నిఫ్టీలో ఒక లెవెల్ ఉంది, నిఫ్టీలో డౌన్ సైడ్ లెవెల్ ఉంది. పర్టికులర్గా ఈ నియర్ బై లెవెల్ అంటే నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఈ నియర్ బై లెవెల్కి రాకుండానే టర్న్ అయ్యే పాసిబిలిటీస్ ఉంటాయి అనుకున్నాను. లేదు ఈ లెవెల్కి వస్తే ఓకే. సో అయితే ఇక్కడ థింగ్ ఏంటంటే సో మా ఓపెనింగ్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది అనుకోండి, ఈ ఏరియాలో బై ఆర్డర్స్ ఉన్నాయి. దట్టు ఏంటంటే చూడండి ఈ రీసెంట్ డౌన్ ట్రెండ్ ఏదైతే అంటే రీసెంట్గా నిఫ్టీలో వచ్చిన ఫాల్ని టర్న్ చేసింది. ఎస్పెషల్లీ ఈ పర్టికులర్ లెవెల్ మీరు చూస్తే కనుక 23,470, 23,260. సో ఇక్కడ నుంచే మనకి మార్కెట్ ఏంటంటే బాటమ్ అవుట్ అయ్యి తిరిగింది. కాబట్టి 23,866, 23,260 ఇక్కడ హ్యూజ్ బై ఆర్డర్స్ ఉన్నాయి. కాబట్టి మీరు ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ పొజిషన్గా కానీ ఏంటంటే ఈ ఏరియాలో కనుక షార్ట్ సేల్ వెళ్తే ఇబ్బంది పడతారు, అంటే డౌన్ సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూ థింక్ చేస్తే ఇబ్బంది పడతారు. కాబట్టి ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అంటాను. ఎందుకంటే ఈ ఏరియాలో బై ఆర్డర్స్ ఉన్నాయి. గ్లోబల్ క్యూస్ డిప్ వల్ల ఏంటంటే ఓపెనింగ్ ఇక్కడ ఉండొచ్చు. సేమ్ థింగ్ ఏంటంటే యుఎస్ మార్కెట్లో డిప్ అయ్యాయి, ఏషియన్ మార్కెట్స్ డిప్ అయ్యాయి, గిఫ్ట్ నిఫ్టీ డౌన్ అని అందరికీ తెలుసు. మార్కెట్ ఓపెనింగ్ తర్వాత ఎంతమంది రెడీగా ఉంటారు బై చేయడానికి? ఎవరు రెడీగా ఉండరు. సో మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఇంకా స్టిల్ సెల్ కొడదామనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంటారు. కానీ ఈ ఏరియాలో బై ఆర్డర్స్ ఉన్నాయి. అట్లీస్ట్ వాళ్ళు మార్కెట్ని కిందకి తీసుకెళ్లాలని అన్నా కూడా ఈ ఏరియాలో షార్ట్ కవరింగ్ వచ్చిన తర్వాతే, ఈ పెద్ద జోన్లో షార్ట్ కవరింగ్ వచ్చిన తర్వాత మాత్రమే హైయర్ లెవెల్లో సెల్ ఆఫ్ చేయగలుగుతారు. కాబట్టి ఇనీషియల్ మూమెంట్స్ చూసి మనం ఏం చేయొచ్చు అనేది నేను చెప్తాను. ప్రజెంట్ అయితే బ్రాడర్ వ్యూకి ప్రాబ్లం ఏం లేదు. సో డిప్ అవడం అనేది స్టాక్ మార్కెట్లో సహజం, కంటిన్యూగా పైకి వెళ్ళలేదు కదా, సహజం. కాబట్టి ఓపెనింగ్ తర్వాత ఏదైనా బ్రాడర్ వ్యూలో తేడా ఉంటే మీకు చెప్తాను. సో అలాగే ఏంటంటే ఎవరైనా సో ఎస్టర్డే లెవెల్లో లాంగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యూ తీసుకొని ఉంటే సో మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత కొద్దిగా ఆగితే ఏంటంటే లిటిల్ బిట్ బౌన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ ర్యాలీలో ఏదైనా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జిట్ కొట్టే ప్రయత్నం చేయండి, అదనమాట. సో ఏదైనా పొజిషన్ ఏదైనా తీసుకొని ఉంటే సో మనకి ఆ ర్యాలీలో నేను చెప్తాను. సో అంటే ఓపెన్ అయిన తర్వాత కాస్త మనకి ఇక్కడ బై ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి ఇనీషియల్గా టచ్ ఆడినా మనకి ఓవరాల్గా ఏంటంటే ఈ ఏరియాలో నుంచి హైయర్ లెవెల్లో ఓపెన్ అయితే కిందకి డిప్ కొట్టే అవకాశాలు ఉన్నాయి. కానీ ఓపెనింగే ఈ 23,866 ఈ ఏరియాలో గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే కనుక అనూహ్యమైన బౌన్స్ కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అనూహ్యమైన బౌన్స్ వచ్చిన తర్వాత ఆ ర్యాలీలో ఎగ్జిట్ కొట్టే ప్రయత్నం చేయండి. ఆ ర్యాలీ వస్తే నేను చెప్తాను. అలాగే ఏంటంటే మీకు ఒక ఎవ్రీ 15 minutes హాఫ్ అన్ అవర్కి నా అప్డేట్ అనేది ఈరోజు ఇస్తానన్నమాట. ఎందుకంటే ఆర్డర్లు ఎగ్జిక్యూట్ అవ్వక ఒక ఈవెంట్ తర్వాత ఏంటంటే గందరగోళంగా ఉంటుంది నిఫ్టీ యొక్క మూమెంట్ అనేది. కాబట్టి కొత్తగా పొజిషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు వెయిట్ చేయమని చెప్తాను. సో అలాగే ఏంటంటే మనకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లాంగ్లో ఉన్న వాళ్ళు ఓపెన్ అయిన తర్వాత ర్యాలీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ బై ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి ఆ ర్యాలీలో ఎగ్జిట్ చేసే ప్రయత్నం అనేది చేయమంటాను. నేను మీకు అప్డేట్ నా వ్యూ అనేది చెప్తానన్నమాట. సో కాబట్టి నా ఎడ్యుకేషనల్ వ్యూ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. చూడండి సార్, అదనమాట కదా. సో ఒకసారి నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో లైవ్లో చాలా జాగ్రత్తగా చూడండి. అలాగే ఈ 23,866, 23,260లో చాలా బై ఆర్డర్స్ ఉన్నాయి. రీసెంట్గా బాటమ్ అవుట్ అయిన ఏరియా కాబట్టి ఇంత ఈజీగా బ్రేక్ అవుతుందని నేనైతే అనుకోవట్లేదు. సో కాబట్టి
చూద్దాం. కాబట్టి ఏం జరుగుతుందో బుల్లితెర మీద చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, అలాగే బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో, సో బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే, సో ఆల్రెడీ ఏంటంటే మనం ఒక జోన్ డ్రా చేసుకున్నాము. సో మీరు చూసే ఉంటారు, మనం చెప్పాం కదా ఇక్కడ గ్యాప్ అప్ అని ఉంది, ఇక్కడ బై ఆర్డర్స్ ఉన్నాయి అని చెప్పి మనం లాస్ట్ నైట్ డిస్కస్ చేసాము కదా. సో ఇక్కడ టచ్ అయింది. సో అయితే ఇప్పుడు మళ్ళీ గ్యాప్ డౌన్ అవుతుంది కాబట్టి ఈ గ్యాప్లో ఉన్న బిలో ఏరియా చూడండి, ఇక్కడ గ్యాప్ అప్ ఉందా. సో ఈ గ్రీన్ క్యాండిల్ నుంచి గ్యాప్ అప్ ఉందంటే ఇక్కడ బై ఆర్డర్స్ ఉన్నాయి. కాబట్టి గ్యాప్ డౌన్ అయితే కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను. గ్యాప్ డౌన్ అయితే కనుక ఈ క్లోజింగ్ ఏరియా నుంచి ఎగ్జిస్టింగ్ బై ఆర్డర్స్ నుంచి ఏంటంటే షార్ట్ కవరింగ్ బౌన్స్ అనేది ఖచ్చితంగా అనేది ఇస్తుందన్నమాట. కాబట్టి ఏంటంటే ఇనీషియల్ మూమెంట్స్లో షార్ట్ సేల్ చేస్తే ఈ పర్టికులర్ ఏరియాలోకి వెళ్తే కానీ, ఈ పర్టికులర్ ఏరియాలో మార్కెట్ ఓపెన్ అయితే కానీ మీరు షార్ట్ సేల్ చేశారంటే ఇబ్బంది పడతారు. ఒకసారి చూడండి అంటాను, కొత్తగా పొజిషన్ వద్దు. ఆల్రెడీ లాంగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటే కనుక ఇనీషియల్ మూమెంట్స్లో వచ్చే బౌన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ మనం సేఫ్గా మనం బయటికి రావాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యూ అనేది, ఎడ్యుకేషన్ వ్యూ అనేది నేను షేర్ చేయడం అనేది జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, అలాగే వీడియో ఫర్దర్గా కంటిన్యూ చేసే ముందు, సో ఇలాంటి సమయంలో మార్కెట్లో ఇలాంటి డిప్లో ఏంటంటే ఎవరైనా రీసెంట్ ఫాల్ డౌన్లో ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతో కొంత స్టడీ చేద్దాం అనుకుని మిస్ అయిన వాళ్ళు ఉంటారే, వాళ్ళకి క్వాలిటీ స్టాక్స్లో ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ చేయడానికి సరి అయిన సమయంగా చూడొచ్చు అనమాట. అంటే ఎడ్యుకేషన్గా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు అని చెప్పి చెప్తాను. బాగా డిప్స్ కనుక కంటిన్యూ అయితే కనుక కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటా ఉంటే బెనిఫిట్. అంతేగాని మార్కెట్కి ప్యానిక్ అయ్యి అస్తమానం పడిపోయినప్పుడల్లా మీరు ప్యానిక్ అవుతే ఇంకా పడిపోతుందేమో అని చెప్పి ఎంతో కొంత క్వాలిటీ స్టాక్స్లో ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ చేయకుండా చూస్తూ ఉంటే మళ్ళీ సినిమా చూడటమే అర్థమవుతుంది. మళ్ళీ ర్యాలీ అయినాక మళ్ళీ కొనబుద్ధి అవుద్ది. మళ్ళీ మీరు ర్యాలీ అయినాక కొంటారు, మళ్ళీ మార్కెట్ డిప్ అయింది అనుకోండి, మళ్ళీ ఇబ్బంది పడుతుంటారు. ఎప్పుడు అదే కాదు కదా, లైఫ్లో కొద్దిగా డిఫరెంట్ థింగ్ కూడా ట్రై చేయండి. సో వేస్ట్గా ఖర్చు పెట్టే మనీనన్నా స్టాక్ మార్కెట్ కరెక్షన్లో కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ దఫాలుగా చేసుకోమని చెప్పి చెప్తానమాట. వేస్ట్ ఎక్స్పెన్సెస్ ఇలాంటప్పుడు ఈటీఎఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి, ఎస్ఐపి చేయడానికి కూడా సరైన సమయం ఏమో ఒకసారి ఎడ్యుకేషనల్గా అబ్జర్వ్ చేయండి అని చెప్పి చెప్తాను. మీలో ఎవరికైనా డీమ్యాట్ అకౌంట్ లేకుండా, ట్రేడింగ్ అకౌంట్ లేకుండా వీడియో చేస్తూ ఉంటే కనుక మీ ఫ్రెండ్స్కి కానీ, ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఎవరికి లేకపోయినా, మీకు లేకపోయినా ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను. రెండు కూడా డిస్కౌంటెడ్ బ్రోకింగ్స్, మంచి బ్రాండెడ్ బ్రోకర్స్ అనమాట. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను లింక్ క్లిక్ చేస్తున్నాను చూడండి. మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ క్లిక్ చేస్తే 10 minutesలో అకౌంట్ ఓపెన్ అవుతుంది. అలాగే యాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో గైడెన్స్, అలాగే క్యాండిల్ స్టిక్స్, ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్ ఇట్లాంటి వాటి మీద ఏంటంటే వెబినార్లు కండక్ట్ చేయిస్తాను, నేను కూడా కండక్ట్ చేస్తాను. కాబట్టి ఏంటి, కొత్తగా అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళు మా లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేస్తే కనుక మా టీం నెంబర్, ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఇచ్చాను. మీరు యాప్ ఐడి క్రియేట్ అవుతుంది కదా, ఆ ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి. మా వాళ్ళు వెరిఫై చేసి గ్రూప్లో యాడ్ చేస్తారు. లైఫ్ టైము ఇంపార్టెంట్ వెబినార్స్ ఉంటాయి కదా, ఆ బ్రోకింగ్ కంపెనీస్ నుంచి వెబినార్లు ఉంటాయి. నేను కూడా వెబినార్లు కండక్ట్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. కాబట్టి అవి మీరు లైఫ్ టైం అటెండ్ అవ్వచ్చు. చూడండి ఫ్రెండ్స్, అలాగే మరి రిలయన్స్ యొక్క పరిస్థితి ఏంటో చూస్తే కనుక నిఫ్టీలో హెవీ వెయిటెడ్ స్టాక్స్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ తర్వాత రిలయన్సే కదా. సో 1241, 1216 ఇవాళ మార్కెట్ క్లోజింగ్ బేసిస్ మీద ఈ లెవెల్ అయితే కనుక బ్రేక్ అవుతుందని నేను అనుకోవట్లేదు. సో ఈ లెవెల్ బ్రేక్ అయ్యి మార్కెట్ క్లోజింగ్ అనేది 1216 బిలో క్లోజ్ అయితే నా మార్కెట్ మీద నా వ్యూని, డైరెక్షన్ వ్యూని చేంజ్ చేసుకుంటాను. అన్లెస్ అంటే ఈ లెవెల్ ప్రొటెక్ట్ చేస్తున్నంతవరకు ఏంటంటే రిలయన్స్కి, మార్కెట్కి డోకా ఉండదని నేను అనుకుంటున్నాను. సో అట్లాగే నిఫ్టీలో హెవీ వెయిటెడ్ స్టాక్ ఏంటి అని అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో దాంట్లో కూడా ఏంటంటే సో బై ఆర్డర్సే ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఇనీషియల్ మూమెంట్స్లో చాలా జాగ్రత్త. డిప్ అయినా ఇక్కడ కూడా గ్యాప్ అప్ ఉంది. కాబట్టి సో అప్ ట్రెండ్లో ఉంది. ఇవి రీట్రేస్మెంట్స్ లాగే చూస్తాను తప్ప సో దాన్ని ఏం చెడుగా చూడాల్సిన అవసరం ఏం లేదు. సో మేజర్ కంపెనీస్ అంటే నిఫ్టీలో హెవీ వెయిటెడ్ స్టాక్స్ అన్నీ కూడా అప్ ట్రెండ్లోనే రీట్రేస్మెంట్ అవుతూ ఉన్నాయి. సో జస్ట్ రీట్రేస్మెంట్ మాత్రమే, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి చెప్తాను. సో అలాగే టీసీఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా సో ఈ లెవెల్ స్ట్రాంగ్ లెవెల్ ఎక్కడ ఉంది. సో కాబట్టి ఏంటంటే ఎంత ఈజీగా ఇలాంటి లెవెల్స్ బ్రేక్ అవుతాయని నేను అనుకోవట్లేదు. సో మనకి హ్యూజ్ గ్యాప్ డౌన్ కాబట్టి ఇనీషియల్ మూమెంట్స్ కాస్త ఓపిక పట్టండి. ఇనీషియల్ మూమెంట్స్లో ప్యానిక్ అవ్వద్దు అని చెప్పి చెప్తాను. చూడండి సార్, అది మనకి ఆ వీడియో. సో మీరు ఇప్పటిదాకా నేను చెప్పిన అనాలిసిస్ నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు. మీకు ఏదైనా క్వెరీస్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టడీ చేయడానికి, మంచి క్వాలిటీ స్టాక్స్ స్టడీ చేయడానికి ఎంతో కొంత ఇది సరైన సమయంగా ఒకసారి అబ్జర్వ్ చేయండి అని చెప్పి చెప్తాను మరొకసారి. సో మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీరేమనుకుంటున్నారు, మార్కెట్లో ఇవాళ ఏం జరగచ్చు అని మీరు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. బాయ్, గుడ్ డే.